అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అల్లు అర్జున్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్న వీడియో ఇది. ఇందులో అల్లు అర్జున్ గారు సీఎం గారి మాటలకి సమాధానాలు ఇస్తున్నట్టుగా ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. బట్ వాస్తవానికి ఆయన సీఎం చేసిన వ్యాఖ్యల మీద ఎలాంటి సమాధానం ఇచ్చినట్టుగా నాకైతే కనిపిస్తలేదు. అట్లనే సీఎం గారు చెప్పినవన్నీ అబద్ధాలు అనేమన్నా రుజువు చేస్తాడా అంటే దానికి కూడా సంబంధించిన ప్రూఫ్లు కూడా ఏవి పెట్టలేదు. జస్ట్ వచ్చిండు, ఇదంతా ఒక దురదృష్టకరం, ఒక యాక్సిడెంటల్గా జరిగిందని చెప్తా ఉన్నాడు. అందరూ పాజిటివ్ ఇంటెన్షన్ తోటి థియేటర్కి వచ్చిళ్ళు అంటాడు, జనాలంతా మంచోళ్ళే అంటాడు, పోలీసులు కూడా భద్రత ఇద్దాం అనుకున్నారంటాళ్ళు, గవర్నమెంట్ కూడా మంచిగా పనిచేసింది, టికెట్ రేట్లు పెంచింది అంటాడు, నేను మంచోడు అంటాడు, నా అభిమానులు మంచోడు అంటాడు, థియేటర్ మంచిది అంటాడు, సీఎం మంచోడు అంటాడు, పోలీసులు మంచోడు అంటాడు, వీడియోలు చేసే మేము ఎరుపుకులు అంటాడు. అంటే ఫ్లోలో వచ్చింది కానీ ఏమంటాడు అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఫస్ట్ క్లారిటీ, అల్లు అర్జున్ గారు ఇంతకాలం వరకు నేను ఆ ఇన్సిడెంట్ గురించి లేకపోతే ఆ బాబు దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ ఆ బాబు గురించి ఆయన ఆరోగ్యం గురించి నేను అప్డేట్ ఇద్దామంటే నా మీద కంప్లైంట్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కాబట్టి లీగల్గా నేను ఆ అబ్బాయి మీద ఎలాంటి మాటలు మాట్లాడడం కానీ ఎలాంటి ట్వీట్లు పెట్టడం కానీ ఆ అబ్బాయిని ఫిజికల్గా కలిసే ప్రయత్నం చేయడం కానీ ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం కానీ నేను చెయ్యకూడదు అని నా లీగల్ టీము, నా బన్నీవాసు, మిగతా సుకుమారు వీళ్ళంతా నాకు చెప్పడం జరిగింది. అందుకే మేము ఆగిపోయినామని పాపం పెద్దలు అల్లు అరవింద్ గారితో పాటుగా చిన్నవారు అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. లీగల్గా వెళ్తే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి ఆయన వెళ్ళడం ఆపేసిండు. లీగల్గా మాట్లాడితే ప్రాబ్లం వస్తుంది కాబట్టి మాట్లాడలేదు, కేసు ఉంది కాబట్టి. మరి ఇప్పుడు సీఎం మాట్లాడిండని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే కేసు అప్లికేబుల్ అవ్వదా? ఆ కేసు ఇప్పుడు ఇతని మీద ఎట్లా మాట్లాడుతావు? కోర్టులో ఉంది కేసు, ఆర్డర్స్ నడుస్తూ ఉంది, బెంచ్ మీదకి రాబోతూ ఉంది, నీ బెయిల్ క్యాన్సిల్ అవ్వబోతూ ఉంది, ఇన్ని భయాలు ఉన్నోడు ఈరోజు ఎట్లా మాట్లాడిండు అనేది నా $1 మిలియన్ క్వశ్చన్. దీనికి ఎవడన్నా ఆన్సర్ చెప్తే వినాలని ఉంది నాకు. బన్నీ వాళ్ళ గురించి మాట్లాడితే కేసు ఉందన్నాడే, మరి అందుకే నేను ఈ 10-15 రోజుల నుంచి ఆ పిల్లోడు ప్రాణంతో కొట్టు మిట్టాడుతుంటే కూడా తెలుసుకొని ఎంజాయ్ చేసిన అప్డేట్ని పర్లేదులే కోలుకుంటా ఉన్నాడు అని చెప్పి నేను సంతోషపడ్డా అని చెప్తా ఉన్నాడు. మరి బయటకు వచ్చి ఇన్ని రోజులు చెప్పలే, ఈరోజు ఎందుకు చెప్తాడు? ఇన్ని రోజులు చెప్తే కేసు అవుతుంది అన్నాడు, మరి ఈరోజు చెప్తే కేసు అవ్వదా? ఒకటి. రెండోది ఏంది? ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్. నేషనల్ లెవెల్లో నా క్యారెక్టర్ని చెడదొబ్బుతూ ఉన్నారు. నేను ఏదో అవార్డు విన్నర్ కదా ఈయన, నేషనల్ అవార్డా ఏదో అలాంటి విన్నర్ కాబట్టి నేషనల్ లెవెల్లో నా పరువును తీస్తూ ఉన్నాడని అల్లు అర్జున్ గారు బాధపడ్డారు. మరి ఆ పరువు తీసే పర్సన్ మీద ఇతను లీగల్గా తీసుకోబోయే యాక్షన్ ఏంటి? దానికి కూడా ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు. ఇప్పుడు ఎవరు రేవంత్ రెడ్డి అయితేంది, పవన్ కళ్యాణ్ అయితేంది, జగన్ రెడ్డి అయితేంది, చంద్రబాబు అయితేంది, చిరంజీవి అయితేంది, ఎవరైతేంది, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసినప్పుడు, నీ మీద తప్పుడు ఎలిగేషన్స్ చేసినప్పుడు, తప్పుడు ఆరోపణలు నీ మీద చేసినప్పుడు ఆడు ఎవడైతేంది ఆడి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి సీఎం అయితేంది, పిఎం అయితేంది, ఎవడైనా తగ్గేదేలే అనుకుంటే చేయాలి కదా. సీఎం గారు మాట్లాడింది తప్పు, ఆయనకు తప్పుడు సంవత్సరంలో ఇచ్చిళ్ళు, మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సీఎం గారిని కూడా తప్పుడు దారి పట్టించిళ్ళు అని చెప్పి అట్లీస్ట్ ఆ రకంగానే ట్రాక్ లాక్ రావాలి కదా. ఇప్పుడు డైరెక్ట్ సీఎం గారి మీద యాక్షన్ తీసుకోవాలంటే భయం. ఓకే, డైరెక్ట్ సీఎం కాబట్టి మరి ఆంధ్ర లేకుండా తెలంగాణ లేకుండా నన్ను ఆంధ్రకు తరిమేస్తాడేమో అన్న భయం నీ దగ్గర ఉంటే, సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో ఉంది కాబట్టి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఆలోచన నీకుంటే, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన చేత కొన్ని తప్పుడు ఎలిగేషన్స్, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయించిన వ్యక్తులకి శిక్ష పడాలి, ఆయనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేసిల్లో నాకు తెలియదు, మరి వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి అని చెప్పి అట్లీస్ట్ ఆ స్టేట్మెంట్ అయినా పాస్ చేయాల్సింది. అప్పుడు పాపం అల్లు అర్జున్ నిప్పు
అల్లు అర్జున్కి ఏ పోలీసు లోపలికి వచ్చి ఏ ఏసీపీ ఏ సిటీ కమిషనర్ కూడా ఆయన దగ్గరకు వచ్చి చెప్పలే కావచ్చు. మరి అంతా బయట ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది, నువ్వు మర్యాదగా వెళ్ళిపోతే మరి నీ మీద యాక్షన్ ఉంటుందని ఏ పోలీసు కూడా అల్లు అర్జున్ చెప్పలే అన్నాడు కదా. మరి ఆయన ఈ స్టేట్మెంట్ కనుక ఇచ్చి ఉంటే నిజంగా చెప్పలేదని చెప్పి చాలామంది ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ ఆయన ఎవరి మీద యాక్షన్ తీసుకోడు, ఎవరిని నొప్పించడు. కానీ నేను మంచోడు అంటాడు, సీఎం మంచోడు అంటాడు, మొత్తం జనాలంతా మంచోళ్ళు అంటాడు. మరి ఎవరు ఇక్కడ ఎరిపప్పలు? తర్వాత ఇంకోటి ఏమంటాడు ఆయన, ఆ పిల్లోడిని నేను పట్టించుకోవాలంటారు, ఆ పిల్లోడిని నా బిడ్డ అంత వయసు ఉన్నోడు నేను పట్టించుకోనా, నేను తండ్రిని కాదా, ఐఎమ్ నాట్ ఏ ఫాదర్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతాను. అంటే ఆయన క్వశ్చన్ అడుగుతాడు, జనాల్ని అడుగుతాడు, నాకు బాధ ఉండదా అని అడుగుతాడు. బాధ ఉంటుందని చెప్పట్లే, బాధ ఉండదా నాకు అని అడుగుతాడు. కరెక్ట్ కాదు అది. నేను బాధపడతాను మరి ఇట్లా జరిగినందుకు, నేను ఆల్రెడీ బాధపడ్డా, అది చెప్పిన మీ అందరికీ, మళ్ళీ మాట్లాడిన దాని గురించి, వాస్తవానికి జరిగింది దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా. తిరిగి మీడియానే క్వశ్చన్ అడుగుతాడు, జనాలనే క్వశ్చన్ అడుగుతాడు, నన్నే ప్రశ్నిస్తాడు. మల్లేష్ ఏం చేయాలా? నన్నే క్వశ్చన్ అడిగితే నేనేం చెప్పాలా? నాకు బాధ ఉండదా, నాకు ఎమోషన్స్ ఉండవా, నేను తండ్రిని కాదా అని క్వశ్చన్ అడుగుతాను తిరిగి. అది కాదు, నాకు బాధ ఉంటుంది, నేను కూడా ఒక తండ్రినే కదా, కాబట్టి మేము చట్టపరంగా పిల్లలకు నేను చేయాల్సిన న్యాయం నేను చేస్తున్నాను అని చెప్పడం మానేసి ఉల్టా క్వశ్చన్ అడుగుతాడు. ఇదేంది? జస్ట్ బై థింగ్సా? ఏమంటారు దీన్ని? అది కరెక్ట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ కాదు. 15 నిమిషాలు మాట్లాడింది కానీ, అదే సారీ 15 నిమిషాలు, 15 కూడా కాదు, 10 నిమిషాల దాకా 10-12 నిమిషాలు మాట్లాడిండు. దాన్నే మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిండు. ఎందుకంటే బాయ్కి ఫ్యాన్స్ బయట ఉంటారు కాబట్టి, బాయ్కి నేషనల్ కాబట్టి తెలుగులో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇంగ్లీష్లో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు అనమాట. సేమ్ మ్యాటర్ ఇంగ్లీష్లో రిపీట్ చేసిండు. ఇప్పుడు ఈయన మీద యాక్షన్ ఉండదా? అలాంటి థియేటర్లో ఒక యాక్షన్ లేదంటే నాకంటే బాధపడేవారు ఉంటారు ఎవరైనా. నాకు నిజంగా బాధగా ఉంది. సో condolences to the family. I really wish a good, I'm having a few hourly updates about what's happening with the kid. అబ్బాయి సీతేజ్ కి every few hours ఏమవుతుంది అప్డేట్ లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైక్ కదులుతున్నాడు, హీస్ ప్రోగ్రెసింగ్, దిస్ గుడ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హాప్స్ లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం. అండ్ మరి ఆ అబ్బాయి బాగున్నాడు అని ఒక ట్వీట్ ఎందుకు వేయలే బన్నీ గారు మీరు? నా $1 మిలియన్ క్వశ్చన్ అది. అబ్బాయి ఆరోగ్యం బాగుందన్నప్పుడు మీరు ఒక ట్వీట్ వేస్తుంటే పర్లేదులే ఆరాధీసిండని కూడా మేము అనుకునేటోళ్ళం కదా. పోనీ మీరైతే కేసు అవుతుంది అనుకున్నావు కాబట్టి మీ టీం ఎవరో బన్నీ వాసో ఇంకెవరు అక్కడికి పోయింది కదా, మరి వాళ్ళతో ఒక ట్వీట్ వేయించి దాన్ని మీరు రీట్వీట్ చేస్తే బాగుండేది కదా. మరి అట్లా చేసి లేమో, నా దగ్గరికి అయితే ఆ ట్వీట్ రాలేదు, మేబీ చేసి లేము. మరి మెయిన్ రీజన్ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ప్లీజ్ అండర్స్టాండ్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ false allegation, wrong అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్. సో ఇది ఏ ఇండివిజువల్ కి సంబంధించిన విషయం కాదు. ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ, హౌ డు యు సే, ఐఎమ్ అంతే ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యూమిలియేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నాను కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా, అలా మాట్లాడగలనా అని క్వశ్చన్ అడుగుతాడు ఆయన. నేను మాట్లాడనని చెప్పట్లే, తిరిగి మనల్నే ప్రశ్నిస్తాను, మనల్నే సమాధానం అడుగుతాడు. ఇదేంది ఏంది ప్రశ్న అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే, అది ఇట్స్ ఓకే. ఫ్లోలో చెప్తావా? జరిగిందంతా ఫ్లోలో చెప్తావా? బాధని ఫ్లోలో చెప్తావా? నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన దాని గురించి ఫ్లోలో చెప్తావా? ఒక పిల్లోడు తల్లిని కోల్పోతే దాన్ని ఫ్లోలో చెప్తావా? ఫాల్స్ ఎలిగేషన్ అని నువ్వు చెప్తే నమ్మరయ్యా సామి. దాని మీద చట్టపరంగా యాక్షన్ జరగాల. తప్పు నీదా, సీఎందా? తప్పు నీదా, ఎవరిది? మరి ఆ పిల్లోడు వాళ్ళ తల్లి అంటే చనిపోయింది, మరి వాళ్ళ తండ్రిదా? ఎవరు తప్పు అనేది ప్రూవ్ చేయాల.
నీ వైపు నుంచి కనీస బాధ్యత లేకుండా వ్యవహరించినవు నువ్వు. దీని గురించి చాలామంది ఫస్ట్ రోజు నుంచే నీ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ టైంలో నేను అనుకోకుండా జరిగిందిలే అని చెప్పి నేను కవర్ చేసుకుంటూ వచ్చిన. తీరా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే అన్నీ తెలిసే నువ్వు చేసినావు అని నేను అనుకున్నా. లేదు, నాకు ఏది తెలీదు, ఏ ఆఫీసర్ నా దగ్గరికి రాలేదు, ఎవరి పేరు చెప్పింది కాబట్టి మరి ఆయనను పిలిపించి అడగండి. ఇది నా మీద, నా వ్యక్తిత్వం మీద, నా వ్యక్తిగత హననం ఇది అవుతుంది, మరి నా కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది, మరి నేను నా అభిమాని చనిపోయినా నేను స్పందించలేదు అంటే నాకు స్పందించే గుణం లేదా అని చెప్పి జనాలు అనుకుంటారు. కాబట్టి మీరు ఏ ఆఫీసర్ వచ్చిండో ఆ ఆఫీసర్ని ఒకసారి పిలిపించి అడగండి. మరి నాకు చెప్పిండా, చెప్తే నేనే సరిగా వినలేదా, మరి ఆ క్రౌడ్లా నాకు అర్థం కాలేదా, లేకపోతే సీఎం గారు అబద్ధం చెప్పిల్లా, సీఎం గారు చేత ఎవరైనా అబద్ధం చెప్పించిల్లా అనేది ఆరా తీయండి అని చెప్పి గట్టిగా మాట్లాడాలి బన్నీ నువ్వు ఇలాంటి సందర్భాల్లో. నిజంగా నాకైతే కొద్దిగా బాధ ఉంది. ఎందుకంటే అల్లు అరవింద్ గారిని చూస్తూ ఉంటే, ఎందుకంటే ఓ కొడుకుని ఏ తండ్రి కూడా అలాంటి పొజిషన్లో చూడాలనుకోరు. నిజంగా మంచి యాక్టర్, మంచి డెడికేషన్ ఉంది నీ దగ్గర, టాలెంటెడ్. పుష్పము అరాచకంగా చేసినావు, క్లైమాక్స్ ఫైట్ అయితే అద్భుతం. నేను ఎన్నో పొగిడిన, నిన్ను ఎంతో కలెక్షన్ వస్తుందని కూడా అన్నా. మీ తండ్రి చాలా ఆనందించుంటారు. కానీ అలాంటి ఆయన ఈరోజు కేవలం నీ అతి బలుపు, నీ పొగరు, నీ అహంకారం, నీ అనే ఒక నియంత వ్యక్తిత్వం అనేది నిన్ను ఈరోజు ఈ స్థాయికి లాక్కొచ్చింది. ఇప్పటికైనా అర్థం చేసుకో. పాపం మీ నాన్నని చూస్తూ ఉంటే నిజంగా నాకైతే బాధ ఉంది. అల్లు అరవింద్ గారు అమాయకుడు. ఆయన మాట్లాడుతుంటే ఒకసారి వినండి, ఏదో మా ఇంటి పక్కన ఉన్న మా తాతో, మా బాబాయో, మా పెదనాన్నో మాట్లాడినట్టే ఉంటుంది తప్పితే ఆయనలో గర్వం ఏం ఉండదు. వాళ్ళది ఒకరిది ఏదో ప్రెస్ మీట్ ఒక కొత్తగా వచ్చిల్లు కదా ఏదో సినిమా, జాతిరత్నాలు తీసిన వాళ్ళు, వాళ్ళతో కూర్చొని ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, భలే కామెడీ ఉంటుంది. అది మాత్రం చాలా మనుషుల్లో కలిసిపోతాడు పాపం అల్లు అరవింద్ గారు. అలాంటి మనిషి ఈరోజు ఇంత ఇబ్బంది పడతాడు నీ వల్లే. ఇప్పటికైనా ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళు, ఏదో మాట్లాడు, ఆ కుటుంబంతో డిస్కస్ చేయి. నీకు జాగ్రత్తలు చెప్పడం కూడా నా వల్ల అట్లే పని అర్థం చేసుకోవయ్యా సాంగ్. ప్రతి మనిషి ఎంత తప్పు చేసినా ఎలాంటి చివరి ఫేస్కి వెళ్ళిన తర్వాత కూడా మారడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుంది. ఆ అవకాశం ఇదే అనుకుంటే నీ జీవితం బాగుంటుంది బన్నీ. లేదంటే మాత్రం నువ్వు ఇంకా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతావు. ఇది నీ మంచిగా చెప్తానా, ఆయన అభిమానులకు కూడా మంచిగా చెప్తాను, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.